విజయవాడను బుడమేరు వరద ముంచెత్తింది. విజయవాడలోని సింగ్ నగర్, సాయిపురం కాలనీ, జక్కంపూడి, అంబాపురం, వైఎస్ఆర్ కాలనీలో పరిస్థితి అల్లకల్లోలంగా ఉంది. ఆ ప్రాంతాల్లో వరద అంతకంతకు పెరుగుతోంది. నిన్నటి కంటే వరద భారీగా పెరిగింది. మరోవైపు హైదరాబాద్, విజయవాడ మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. రైల్వే లైన్లు కొట్టుకుపోవడంతో పలు రైళ్లు రద్దయ్యాయి. వర్ష బీభత్సంతో తీవ్రంగా ఆస్తి నష్టం జరిగింది. ఇళ్లలోకి వరద నీరు రావడంతో వాహనాలు, ఫర్నిచర్ తదితర విలువైన వస్తువులన్నీ కూడా నీట మునిగిపోయాయి. మరోవైపు ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణానది ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ప్రకాశం బ్యారేజ్ కు 11 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం వస్తోంది. మరోవైపు విజయవాడలోని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. వర్ష బీభత్సంతో ఇప్పటికే 9 మంది ప్రాణాలు కోల్పోయారు. కొండ చర్యలు విరిగిపడి 6గురు, వరదలో 3 దుర్మరణం పాలయ్యారు. మరో 3 గల్లంతయ్యారు. సింగ్ నగర్, జక్కంపూడి, అంబాపురం, వైఎస్ఆర్ కాలనీలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. విజయవాడలో వరద ఉధృతికి సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి దుర్గారావు సిద్ధంగా ఉన్నారు. దుర్గా, విజయవాడలో వరద అనేది చాలా తీవ్ర స్థాయిలో ఉందనే చెప్పాలి. ఎందుకంటే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా నీట మునిగిపోయినటువంటి పరిస్థితి మనకి విజయవాడ వ్యాప్తంగా కనిపిస్తుంది. కేవలం సిటీ కాకుండా సిటీ పరిసర ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా నీట మునిగిపోయినటువంటి పరిస్థితి విజయవాడ కనిపిస్తుంది. ముఖ్యంగా నిన్న అయితే సింగ్ నగర్, అలాగే అజిత్ సింగ్ నగర్ తో పాటు జక్కంపూడి, అలాగే కండ్రిక అలాంటి ఏరియాస్ అన్ని కూడా పూర్తిగా నీట మునిగిపోతే, గొల్లపూడి, సాయిపురం కాలనీ వంటి ఏరియాస్ అన్ని కూడా పూర్తిగా మునిగిపోయాయి. ఈ రోజైతే ఇటు కృష్ణా నదికి సంబంధించి ఏదైతే డ్యామ్ ఉంటుందో ప్రకాశం బ్యారేజీ ఎగువ ప్రాంతంలో నీరు రోడ్డుపైకి వస్తుంది. జాతీయ రహదారి పైన కూడా పూర్తిగా వచ్చేస్తుంది. భవానీపురం అనేది ప్రమాదంలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఇక్కడ ఉన్నటువంటి పున్నమిగట్టు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి బస్సులు అయితే పూర్తిగా నీట మునిగిపోయినటువంటి పరిస్థితి మనం విజువల్స్ లో కూడా ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. పూర్తిగా పై వరకు వచ్చేసినటువంటి పరిస్థితి, లోపల ఉన్నటువంటి సామాన్లు అన్ని కూడా మునిగిపోయాయంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి మహిళలు పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏమో చెప్పండి అమ్మ, ఏంటి సడన్ గా వచ్చేసిందా వరద? లేదండి, సడన్ గా వచ్చేసిందండి. ఒక కాళ్ళు లేని మనిషి డాబ్ మీద ఉన్నాడు, చిన్నపిల్లల తల్లులు ఉన్నారు, ఒక ఇంట్లో పెట్టి ఉన్నాం. అసలు ఏమీ లేదు, ఇక్కడ సాయం లేదు, ఏమీ లేదు. పిల్లలు అల్లాడిపోతున్నారు. ఆయన షుగర్ ఉన్న మనిషి పైన డాబ్ మీద పెట్టాం, పైన ఉన్నాడు అక్కడ పట్ల మీద కూర్చోబెట్టాం. ఏదన్నా మాకు సాయం చేయాలి గవర్నమెంట్. ఏదన్నా సాయం చేస్తే కొద్ది నీళ్లు పోతే మేము ఏమన్నా బట్టి రోడ్డు మీదకి వస్తాం. చాలా తీవ్రంగా ఉందండి. ఏ సామాన్, ఒక్క సామాన్ తీయలేదు మేము ఇంట్లో నుంచి, అన్ని అలా వదిలేసాం. మరి ఇది మా పరిస్థితి చూస్తున్నారు కదా. మీరు నది పక్కనే ఉన్నటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడన్నా వచ్చిందా? లేదంటే వరద వస్తుందని అందరూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎవరు చెప్పలేదు, ఇంతవరకు రాలేదండి. ఎవరు చెప్పలేదు. ఇదే ఫస్ట్ సారి ఇక్కడ దాకా రావడం. అక్కడ దాకా వచ్చింది, అలాగ వెళ్ళిపోయింది. ఇంకా రాలేదు. మేము ఒక్క సామాన్ కూడా తీయలేదు రాదనుకొని. మాకెవ్వరు కూడా చెప్పలేదు. మరి మీ ఇల్లు కూడా మునిగిపోయిందా? ఆ సామాన్లన్నీ కూడా పూర్తిగా ఉన్నాయి. మా ఇల్లు కూడా మునిగిపోయిన అంత మొత్తం మేమేం తీసుకోవడానికి కూడా అవకాశం లేదు. సడన్ గా వచ్చేసి అది ఇంకేం తీసుకోవడానికి ఏమీ లేదు. చిన్నపిల్లల తల్లిలు ఒక ఇంట్లో పెట్టేశాము. చిన్న పిల్లలు 3 నెలల. చెప్పమ్మా, మీ ఇల్లు మునిగిపోయిందమ్మా? మీ ఇల్లు ఏంటి? ఇది మాదేనండి. శాంతం మునిగిపోయింది. ఇంట్లో అంతా నీళ్ళే, లోపలంతా ఆ సామాన్లన్నీ పైన పెట్టాము. మిగిలినన్ని తడిసిపోయి ఉన్నాయి. వచ్చిందని అనుకోలేదు మేము, సడన్ గా వచ్చేసింది. అది నిన్న నుండి కూడా వరద పెరుగుతుందని చెప్తున్నారు. కొంచెం వస్తాను, ఇంకా ముఖ్యమైన తీసుకున్నాం. అటు వెళ్ళిపోమంటున్నారు కదా, వెళ్ళిపోయాము మేము చుట్టాల ఇంటికి. ఉండలాగా ఇక్కడ నీళ్ళకి రాత్రి 10 కాదమ్మా, ఇప్పుడు మార్నింగ్ ఉదయం రాత్రి నుంచి నీరు వచ్చింది. మీకేమన్నా నిత్యావసర వస్తువులు గానీ, పాలు గానీ? రాలేదండి, ఎవ్వరు రాలేదు. ఎవ్వరు ఏం పట్టించుకోలేదు. ఏంటంటే మాకు ఒకప్పుడు పడిపోయారు. ఇక్కడ పెద్ద గోయి ఉందండి. ఇగో ఇక్కడ పెద్ద గోయి ఉంది. గోయి అసలు దాంట్లో దిగిపోతే లోపలికి వెళ్ళిపోతారు. ఇక అసలు కానీ కుంగిపోయింది. అసలు ఎవ్వరు పట్టించుకోలేదు. ఎంత మందికి చెప్పామో మేము, అసలు రాని కూడా రావట్లేదు. కాలువ మాది మునిగిపోయిందండి. సైడ్ అంతా మునిగిపోయింది. ఎవరు ఇప్పటి వరకు అయితే నైట్ నుంచి కానీ ఒకరు కానీ మమ్మల్ని అడిగిన వాళ్ళు లేరు, చేసిన వాళ్ళు లేరు. మా సామాన్లు జాగ్రత్త చేసుకున్న కాడికి చేసుకుని అన్ని తడిసిపోయాయి. అడిగిన వాళ్ళు లేరు, చేసిన వాళ్ళు లేరు. ఆఖరికి భోజనంగా మాకైతే ఇచ్చిన లేరు. అక్కడెక్కడో ఇచ్చుకున్నారంట కానీ ఇక్కడైతే ఎవరు ఇవ్వలేదు.
ఇప్పుడు వరకు అయితే ఏం తిన్నోళ్ళు లేరు, తాగినోళ్ళు లేరు. చిన్నపిల్లలు ఏం చేస్తున్నారు అమ్మ? చిన్నపిల్లలు ఏం చేశారు మీరు? అక్కడ పక్కన ఏదో వాళ్ళ డాబాలో మాట్లాడి 5-6 మంది చిన్నపిల్లలు ఉన్నారండి. అందరిని ఒక ఇంట్లోకి తరలిచ్చేశారు. వాళ్ళే ఆ ఇంటి వాళ్ళే చూసుకుంటున్నారు. చిన్నపిల్లలు చాలా ఇబ్బంది. పైన అక్కడ కాళ్ళేని ఆయన పైన పటాయేసి పైన కూర్చొని పెట్టారు, కానీ ఇప్పటి వరకు ఏం లేదు ఆయన వరకు అయితే. అలా ఉంది పరిస్థితి. ఇదంతా పెద్ద గొయ్యి ఉంది, గొయ్యిలో జనాలు ఇప్పుడు 4 రైతు పడిపోయారు. అది అక్కడ మ్యాన్ హోల్ ఉంది, రోడ్డే బెజ్జం పడిపోయి వాటర్ దాంట్లోకి వెళ్ళిపోతున్నాయి. కానీ అడిగిన వాళ్ళు లేదు, చేసిన వాళ్ళు అసలు వాటర్ లేదు. అంటే ఇక్కడ పరిస్థితి అనేది చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే ఒక్కసారిగా కృష్ణా నదికి సంబంధించి ప్రకాశం బ్యారేజీ ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి బస్తీలు ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి దాదాపు 1 కిలోమీటర్ మేర ఇలాగే బస్తీలు ఉన్నటువంటి పరిస్థితి. ఈ వాటర్ అంతా కూడా ఒక్కసారిగా రోడ్డు పైనకి వచ్చేసింది. ప్రస్తుతం మనం ఇప్పుడు విజువల్స్ లో కనుక చూసినట్లయితే దుర్గగుడి ఫ్లైఓవర్ ఇది. ఈ దుర్గగుడి ఫ్లైఓవర్ కింద ప్రాంతం ఇదంతా కూడా పూర్తిగా నీట మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇల్లులన్నీ కూడా సర్వం కోల్పోయామంటూ కూడా వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ఏరియా అంతా అండి, ఈ ఏరియాకి సంబంధించి వాటర్ అంతా కూడా ఇటు భవానీపురం లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి. భవానీపురంలో కూడా చాలా వరకు వేల సంఖ్యలో అక్కడ నివాసాలు ఉంటారు కాబట్టి వాళ్ళందరి పరిస్థితి ఏంటనేది కూడా మనకు అర్థం కావట్లేదు. ఎందుకంటే వాళ్ళంతా కూడా ఏం చేయబోతున్నారు, ఆ ఏరియాస్ లో ఉన్నటువంటి ఇళ్ళన్ని కూడా మూట నిలిగిపోయే పరిస్థితి కూడా కనిపిస్తుంది. కొంతమంది అయితే కొంచెం ఎత్తుగా ఉన్న వాళ్ళు అయితే కాస్త ఏదోలాగా సేద తీరుతున్నారు, కానీ మునిగిపోయినటువంటి వాళ్ళ పరిస్థితి మాత్రం మరీ దారుణంగా ఉంది. చెప్పమ్మా, ఏంటి మొత్తం వాటర్ అంతా ఒకేసారి వచ్చేసింది? అంటే ఒకేసారి వచ్చిందా? నిదానంగా వచ్చిందయ్యా, ఫుల్ అయిపోయింది. చెప్పలేదా ముందు అధికారులు గానీ ఇక్కడ ఉన్న లోకల్ లీడర్స్ గానీ? చెప్పలేదయ్యా, మేము నిద్రలు మెదలేసి బయటకు వచ్చి కూర్చున్నాం అట్లాగే. ఎక్కడ మీ ఇల్లు? ఎక్కడ? వెనకాల. సామాన్లన్నీ పోయినాయా? కొన్ని పోయినాయి, కొన్ని ఉండయి, జాగ్రత్త చేసినాయి, పైన ఉండయి. అంటే ఇంకా వరద పెరుగుతుంది కదా, మరి ఇక్కడే పెట్టి కూర్చుంటే ఎలా? మీకు మరి ఇంట్లోకి వెళ్ళాల్సి కాదండి, అసలు వెళ్ళాల్సి కాదు, ఈ లోతున వచ్చినాయి. దుర్గా, ఒక వృద్ధులు కూడా పరిస్థితి ఇదే. చెప్పమ్మా, ఏంటి ఎక్కడ మీ ఇల్లు? ఎక్కడ? మొత్తం ఇద్దరు ఒకటేనండి, ఇద్దరు ఒకటి ఇల్లు దగ్గరే, ఇదే ఇల్లు. నీళ్లు బాగా వచ్చాయి, ఇంత లోతు వచ్చాయి, సామాన్లన్నీ తడిసిపోయాయి, అన్ని నేలంతా ఇదైపోయింది, చాలా నష్టం జరిగింది. రేకులు కుంగిపోతున్నాయి, భీమ వేసినా కూడా కిందికి వెళ్ళిపోతున్నాయి, చాలా కష్టంగా ఉందండి. మరి మీరు పెద్దవాళ్ళు మందులు సంబంధించి అన్ని ఎవరైనా తీసుకున్నారా? మందులు కూడా మొత్తం కొట్టుకుపోయాయి వాటర్. మందులమ్మా, మందులు వైద్యం సంబంధించి మందులు అన్ని ఉన్నాయా? ఉన్నాయి, మందులు తెచ్చుకున్నాం. అంటే వృద్ధులు ముఖ్యంగా చాలా ఇబ్బంది పడుతున్నారు, ముఖ్యంగా చిన్నపిల్లలు బాగా ఇబ్బంది పడుతున్నారు అనే చెప్పాలి. ఎందుకంటే సడన్ గా వాటర్ వచ్చేయడంతో ఒక్కసారిగా అటు ప్రాణాలు కాపాడుకోవాలా, లేదంటే ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు కాపాడుకోవాలనే తెలియని పరిస్థితిలో ఏరియా అంతా మనకి కనిపిస్తుంది. ముఖ్యంగా ఒక్కసారిగా విజయవాడలోని పలు కాలనీలు పూర్తిగా జలదిగ్బంధం అయిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. వివిధ ప్రాంతాలకు సంబంధించిన విజువల్స్ అయితే ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. సింగ్ నగర్ కావచ్చు, సాయిపురం కాలనీ కావచ్చు, జక్కంపూడి కావచ్చు, ఇలా అనేక ప్రాంతాలు పూర్తిగా జలదిగ్బంధం అయిపోయాయి. అంతకంతకు వరద ఉధృతి పెరుగుతోంది. హైదరాబాద్, విజయవాడకు రాకపోకలు కూడా పూర్తిగా స్తంభించిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. చిన్న చిన్న పిల్లలను తమ భుజాల మీద కూర్చోబెట్టుకుని నడుము లోతుకు పైగా వరద నీటిలో తమ కుటుంబ సభ్యులను సేఫ్ ప్లేస్ కు తరలిస్తున్న దృశ్యాలు మరోవైపు చూస్తూ ఉన్నాం. మరోవైపు మొత్తం కార్లు నీట మునిగిపోయిన దృశ్యాలు చూస్తూ ఉన్నాం. ఎక్కడికక్కడ సహాయక బృందాలు సహాయక కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాయి. ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ కావచ్చు, బోట్ల సహాయంతో అక్కడికి బోట్లు తరలిస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఎటు చూసినా కూడా మొత్తంగా కూడా నీటితో ముంపుకు గురైపోయిన ప్రాంతాలే ప్రస్తుతం విజయవాడలోని అనేక ప్రాంతాల్లో మనం చూస్తూ ఉన్నాం. మరోవైపు అక్కడకు బోట్లను కూడా తరలించిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. చిన్నపిల్లలని తమ భుజాల మీద కూర్చోబెట్టుకుంటూ కొంత ప్రభుత్వ సాయం కోసం
ఎదురు చూస్తున్న దృశ్యాలైతే మరోవైపు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగం వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ ఉంది, సహాయక కార్యక్రమాలను చేపడుతూ ఉంది. మరోవైపు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా పెద్ద ఎత్తున చేరుకుని వరద ముంపులో ఇబ్బందులు పడుతున్న వారిని క్షేమంగా ఒడ్డుకు చేర్చే ప్రయత్నాలు మరోవైపు కొనసాగుతూ ఉన్నాయి. ఎటు చూసినా కూడా వరద వలయం కనిపిస్తోంది. విజయవాడలోని పలు కాలనీలన్నీ కూడా జలదిగ్బంధం అయిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ద్విచక్ర వాహనాలు కావచ్చు, కార్లు కావచ్చు, అన్నీ కూడా పూర్తిగా నీట మునిగిపోయాయి. తమ ఫర్నిచర్ సర్వస్వం అంతా కూడా నీటికి అర్పితం అయిపోయిందంటూ కూడా చాలా మంది వృద్ధులు, కుటుంబ సభ్యులు బాధను వెళ్ళగక్కుతూ ఉన్నారు.